పందెంకోడి సినిమాతో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యాడు హీరో విశాల్. విశాల్ సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మధ్య విశాల్ హీరోగా నటించిన పందెంకోడి 2, అభిమన్యుడు, డిటెక్టివ్ చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక తమిళ సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్ తమిళ చిత్ర పరిశ్రమలో కొన్ని కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికైన విశాల్ నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోను అని శపథం కూడా చేశాడు. అయితే విశాల్ కి మాత్రం తన తల్లి నుండి పెళ్లి చేసుకోమని ఎక్కువ ఒత్తిడి ఉన్నట్టు నటుడు విశాల్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఇక విశాల్ పెళ్లిపై ఎన్నో వార్తలు, పుకార్లు చాలా వెలువడ్డాయి. అంతేకాదు నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపించినప్పటికీ వారిద్దరి ప్రేమను పెద్దలు, ముఖ్యంగా శరత్ కుమార్ అడ్డుకున్నారు అని తెలుస్తోంది. అయితే విశాల్ మాత్రం వరలక్ష్మితో తనకు ఇప్పటికీ మంచి స్నేహం ఉందని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా విశాల్ తండ్రి జీకే రెడ్డి ఈ మధ్యనే ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన చిన్న కొడుకు విశాల్ కి పెళ్లి కుదిరిందని, అంతేకాదు ఆ అమ్మాయి హైదరాబాద్ కి చెందిన తెలుగు అమ్మాయి అని కూడా చెప్పారట. విశాల్ కి కాబోయే భార్య పేరు అనీషా అని తెలుస్తోంది. నడిగర్ సంఘం భవనం పూర్తయిన వెంటనే ఈ సంవత్సరం అంటే 2019లో విశాల్ పెళ్లి జరగనుందని క్లారిటీ ఇచ్చారంట విశాల్ తండ్రి. మరి విశాల్ వివాహం ఎక్కడ, ఎప్పుడు జరగబోతోంది? విశాల్ ని పెళ్లి చేసుకోబోయే ఆ హైదరాబాదీ ఎవరు అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.